హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. 1484 పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ని ఫిల్ చేయడానికి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో 1484 జాబ్స్కి సంబంధించి 54 కేటగిరీల్లో వేకెన్సీ ఉన్నాయి. ఈ జాబ్స్కి గన మనం సెలెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి తెలంగాణలో పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మన దగ్గర ప్రాంతంలోనే ఉంటూ మనం ఈ గవర్నమెంట్ జాబ్స్ అనేవి చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి 10th పాస్, ఇంటర్మీడియట్ పాస్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్తో పాటుగా వేరియస్ క్వాలిఫికేషన్స్తో మనకి జాబ్స్ అనేవి ఉన్నాయి. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫీజు అనేది ఏముంటుంది, ఏమేం వేకెన్సీ ఉన్నాయి, ఇలా పూర్తి వివరాలు క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. వీడియో చివరి వరకు చూసి మీకు క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ అంతా కరెక్ట్గా ఉంటే ఆ తర్వాత మీరు అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, 1484 గవర్నమెంట్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ CRE 5 ద్వారా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే వేరియస్ ఇన్స్టిట్యూషన్స్లో మరియు డిపార్ట్మెంట్స్లో వేకెంట్గా ఉన్నటువంటి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి జాబ్స్ను ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 32 ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అలాగే దాంతోపాటుగా వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్నటువంటి జాబ్స్ను ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం 32 ఇన్స్టిట్యూట్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిమ్స్ మంగళగిరి, ఇది గుంటూరులో ఉంది, ఇందులో కూడా వేకెన్సీ ఉన్నాయి. అలాగే తెలంగాణకు సంబంధించి ఎయిమ్స్ బీబీ నగర్, ఇది హైదరాబాద్లో ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి వేకెన్సీ ఉన్నాయి. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ఎయిమ్స్తో పాటుగా వివిధ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, అలాగే మెడికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఈఎస్ఐసి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి సంబంధించి కానివ్వండి, ఎక్కడైనా సరే మీకు వేకెన్సీ ఉంటే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. టోటల్గా 32 ఇన్స్టిట్యూట్స్ మరియు కాలేజెస్ అనేవి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎయిమ్స్కి సంబంధించినటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేం జాబ్స్ ఉన్నాయి, ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ దానికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. ఈ నోటిఫికేషన్ మనకి మొత్తం 168 పేజీస్తో ఉంది. ఇంత మొత్తం మనం ఒకేసారి చెప్పుకోవాలి అంటే మనకి సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ నోటిఫికేషన్లో ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. డియర్ ఫ్రెండ్స్, మొదటగా ఎయిమ్స్ బీబీ నగర్కి సంబంధించి, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిమ్స్ బీబీ నగర్లో ఏం వేకెన్సీ ఉన్నాయి, అక్కడ ఆ పోస్టుకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి అనేది క్లియర్గా చెప్తాను. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనేటువంటి జాబ్స్ 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ అనేది మనకి అడిగారు. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అంటే MS Word, Excel, PowerPoint పైన నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఇది కూడా జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. దీనికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అనేది 35 words per minute ఇంగ్లీష్లో కానీ లేదా 30 words per minute హిందీలో కానీ టైపింగ్ చేయగలగాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇప్పుడు మీకు టైపింగ్ రాకపోయినా అప్లికేషన్ చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్కి వాళ్ళు పిలవడానికి ఇంకా 6 months వరకు టైం అనేది ఉంటుంది. అప్పుడు మీరు ఆ టైపింగ్ అనేది నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ ఇంజనీర్ సివిల్. ఈ జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ చేసిన వాళ్ళు కానీ
దాంతోపాటుగా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, డిజైరబుల్గా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు, అది లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. బట్ డిప్లొమా చేసిన వాళ్ళకి మాత్రం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడగడం జరిగింది. అప్ టు 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ జూనియర్ ఇంజనీర్ సివిల్కి అప్లికేషన్ చేయవచ్చు. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ చదివిన వాళ్ళు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏం మ్యాండటరీ కాదు, బట్ డిప్లొమా చదివిన వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడిగారు. అప్ టు 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేయవచ్చు. నెక్స్ట్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, దీనికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు. డిగ్రీ ఇన్ కామర్స్ చదివి ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి అకౌంట్స్ హ్యాండ్లింగ్లో అడిగారు. నెక్స్ట్ వేకెన్సీ మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్. ఈ జాబ్స్కి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. బీఎస్సీ మెడికల్ రికార్డ్స్ కానీ లేదా ఇంటర్మీడియట్ తర్వాత 6 మంత్స్ డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ అనేది మెడికల్ రికార్డ్ కీపింగ్లో చేసిన వాళ్ళు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ పర్సనల్ అసిస్టెంట్. 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. డిగ్రీ చదివి ఉండాలి తప్పనిసరిగా. డిక్టేషన్ టెస్ట్ అనేది 10 మినిట్స్లో 100 వర్డ్స్ పర్ మినిట్ అనేది స్కిల్ టెస్ట్ ఉంటుంది. అలాగే 40 మినిట్స్ ఇంగ్లీష్ లేదా 55 మినిట్స్ హిందీ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి స్టెనోగ్రాఫర్. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, స్టెనోగ్రఫీ స్కిల్స్ అనేవి ఉండాలి, 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఏజ్ ఉండాలి. ఫైర్ టెక్నీషియన్ అనే జాబ్కి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే 167 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఉండాలి, గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ వరకు ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ మనకి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్. ఓకే, ఇప్పుడు ఈ జాబ్స్కి సంబంధించి మనము ఒక్కొక్క పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్స్ చూసాం కదా, ఇప్పుడు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి చూద్దాం. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనే జాబ్స్ ఒక వేకెన్సీ ఉంది టోటల్గా. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో 2 పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ సివిల్ ఒక వేకెన్సీ ఉంది. జూనియర్ ఇంజనీర్ ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్ ఒక వేకెన్సీ ఉంది. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఒక వేకెన్సీ ఉంది. మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్ 2 వేకెన్సీ ఉన్నాయి. పర్సనల్ అసిస్టెంట్ 1, అలాగే ఫైర్ టెక్నీషియన్ ఒక వేకెన్సీ ఉంది. ఇది బీబీ నగర్కి సంబంధించిందనమాట. ఇప్పుడు ఎయిమ్స్ మంగళగిరికి సంబంధించి ఓకే ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. డియర్ ఫ్రెండ్స్, ఎయిమ్స్ మంగళగిరికి సంబంధించి ఫస్ట్ వేకెన్సీ వచ్చి మనకి అసిస్టెంట్ డైటీషియన్ అనే వేకెన్సీ ఉంది. అప్ టు 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, దీనికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. డిగ్రీ చేసి ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్గా ఎంబీఏ కానీ పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కానీ అడిగారు. అలాగే నాలెడ్జ్ ఆఫ్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అడిగారు. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ అడిగారు. ఇవన్నీ కూడా డిజైరబులే. ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే కూడా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి అప్లై చేయవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, దీనికి డిగ్రీతో పాటుగా ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అలాగే స్కిల్ టెస్ట్ అనేది కంప్యూటర్లో కండక్ట్ చేస్తారు, అందులో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. బేసిక్ కంప్యూటర్ లిటరసీ అనేది తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ ఇంజనీర్ సివిల్, డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తుంటే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, దీనికి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేయవచ్చు. లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, దీనికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు. బీఎస్సీ అనెస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కానీ లేదా బీఎస్సీ ఓటీ టెక్నాలజీ లేదా బీఎస్సీ అనెస్థీషియా టెక్నాలజీ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మాసిస్ట్, డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి. వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్యాషియర్ అనే జాబ్కి డిగ్రీ ఇన్ కామర్స్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి క్లియర్గా అడిగారు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు. గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసే అవకాశం ఉంటుంది. హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ 3 నర్సింగ్ ఆర్డర్లీ, ఈ జాబ్కి 10th పాస్ అయి ఉండాలి. అలాగే సర్టిఫికెట్ కోర్స్ అనేది హాస్పిటల్ సర్వీసెస్ ద్వారా
పొందిన వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, ఈ జాబ్కి ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ టెక్నీషియన్ ల్యాబ్కి సంబంధించి బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. నెక్స్ట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చదివిన వాళ్ళు అప్లై చేయవచ్చు, లేదా బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేది బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళకి ఉండాలి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, బీఎస్సీ మెడికల్ రికార్డ్స్ కానీ లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత 6 months డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్స్ అనేది మెడికల్ రికార్డ్ కీపింగ్లో చేసిన వాళ్ళు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్, డిగ్రీతో పాటుగా డిక్టేషన్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ స్టెనోగ్రాఫర్, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, స్టెనోగ్రఫీ స్కిల్స్ అనేవి ఉండాలి. టెక్నీషియన్ రేడియాలజీకి సంబంధించి బీఎస్సీ చేసిన వాళ్ళు 3 yearsలో చేసిన వాళ్ళు ఇన్ని రేడియోగ్రఫీలో చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ చేస్తుంటే 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, డిగ్రీ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నెక్స్ట్ జూనియర్ ఫిజియోథెరపిస్ట్, ఈ జాబ్కి ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్స్ పాస్ అయి ఉండాలి, అలాగే డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ చేసి ఉండాలి, 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ వార్డెన్ హౌస్ కీపింగ్, ఈ జాబ్కి గ్రాడ్యుయేషన్తో పాటుగా 2 years ఎక్స్పీరియన్స్ అనేది జూనియర్ వార్డెన్గా అడిగారు. ఇక ఈ ఎయిమ్స్ మంగళగిరికి సంబంధించి ఏ జాబ్స్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చూద్దాం. అసిస్టెంట్ డైటీషియన్ ఒక వేకెన్సీ ఉంది, అలాగే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక వేకెన్సీ ఉంది, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక వేకెన్సీ ఉంది, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 6 వేకెన్సీ ఉన్నాయి, జూనియర్ ఇంజనీర్ సివిల్ 2 పోస్టులు ఉన్నాయి, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఒక వేకెన్సీ ఉంది, ఆపరేటర్ థియేటర్ అసిస్టెంట్ 14 వేకెన్సీ ఉన్నాయి, ఫార్మాసిస్ట్ ఒక వేకెన్సీ ఉంది, క్యాషియర్ ఒక వేకెన్సీ ఉంది, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఒక వేకెన్సీ ఉంది, హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ 3 నర్సింగ్ ఆర్డర్లీ 2 వేకెన్సీ ఉన్నాయి, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ 13 వేకెన్సీ ఉన్నాయి, టెక్నీషియన్ ల్యాబ్ ఒక వేకెన్సీ ఉంది, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ 8 వేకెన్సీ ఉన్నాయి, పర్సనల్ అసిస్టెంట్ 1, స్టెనోగ్రాఫర్ 2, టెక్నీషియన్ రేడియాలజీ 4 వేకెన్సీ ఉన్నాయి, జూనియర్ ఫిజియోథెరపిస్ట్ 2 పోస్టులు ఉన్నాయి, జూనియర్ వార్డెన్ హౌస్ కీపర్ 1 వేకెన్సీ ఉంది. ఈ విధంగా మనకి ఇప్పటి వరకు ఎయిమ్స్ బీబీ నగర్ అంటే తెలంగాణ, ఎయిమ్స్ మంగళగిరి అంటే ఆంధ్రప్రదేశ్, ఈ రెండింటికి సంబంధించి ఏమేమి వేకెన్సీ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది క్లియర్గా తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ ఫీజు అనేది చాలా ఎక్కువగా ఈ నోటిఫికేషన్లో మనకి ఇచ్చారు. సో ఎంత ఇచ్చారు అంటే జనరల్ ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి 3,000 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ మరియు ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు 2,400 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. పర్సన్ విత్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉంది, వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయకపోయినా కూడా డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే, సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి అన్ని జాబ్స్కి కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీకు ఒక డౌట్ అనేది రావచ్చు, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉన్నాయి, వాటన్నిటికీ కూడా నేను అప్లికేషన్ చేసుకోవచ్చు, నాకు క్వాలిఫికేషన్ ఉంది అని. అలా చేసుకోవడానికి లేదు, ఎందుకంటే దీనికి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి ఒకే రోజు అన్ని జాబ్స్కి కూడా ఎగ్జామినేషన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఒకసారి చూసుకొని అప్లికేషన్ అనేది చేసుకోండి, ఓకేనా. సో ఇక టోటల్గా మనకి 90 minutes టైం అనేది ఇస్తారు. టోటల్గా 100 questions క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఒక క్వశ్చన్కి 4 మార్కులు ఉంటుంది, కాబట్టి టోటల్గా 400 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ 100 questions-లో 20 questions వచ్చి మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ యాప్టిట్యూడ్, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మిగిలిన 80 questions మనకి మన సబ్జెక్ట్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో, మనం ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో కాబట్టి 20 questions వచ్చి మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ యాప్టిట్యూడ్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి ఉంటాయి. మిగిలిన 80 questions మనకి డొమైన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ టోటల్గా 5 sections ఉంటాయి. క్వశ్చన్ పేపర్లో 5 sections అనేవి ఉంటాయి.
ఒక్కొక్క సెక్షన్కి 18 నిమిషాల టైం అనేది ఉంటుంది. ఆ సెక్షన్ మీరు ఓపెన్ చేశారంటే ఆ తర్వాత 18 మినిట్స్కి అది క్లోజ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి దాన్ని రాయలేరు. కాబట్టి సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఉంది. కాబట్టి ఎవరైతే ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతారో మీరు ఒకసారి క్లియర్గా దాన్ని చూసుకోండి. ఓకేనా? ఇక మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే బైలింగ్వల్, ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఇక నెగిటివ్ మార్క్స్ అనేవి 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయని కూడా మనకి ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మనకి పేజ్ నెంబర్ 16లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 16 నుంచి ఉన్నాయి. పోస్ట్ ఏంటి, దానికి సిలబస్ అంటే డొమైన్ రిలేటెడ్ సిలబస్ ఎక్కడి నుంచి ఉంటుంది, దానికి ఏమన్నా స్కిల్ టెస్ట్ ఉందా అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఈ టేబుల్లో ఇచ్చారు. ఓకేనా? సో మ్యాక్సిమం పోస్టులకి ఓన్లీ సింగిల్ ఎగ్జామినేషనే ఉంటుంది. కొన్ని పోస్టులకు మాత్రం మనకి స్కిల్ టెస్ట్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, ఇవి అలాగే కొన్ని పోస్టులకి పీఈటీ ఏదైతే ఫైర్ టెక్నీషియన్ అనే జాబ్ ఉందో దానికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేవి ఉంటాయి. స్టెనోగ్రాఫర్కి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 16 నుంచి 20 వరకు దానికి సంబంధించి పార్ట్ బి యొక్క సిలబస్ ఏంటి అండ్ దానికి ఏమైనా ట్రేడ్ టెస్ట్లు కానీ స్కిల్ టెస్ట్లు కానీ ఉన్నాయి అనేది క్లియర్గా ఇచ్చారు. ఒకసారి ఇక్కడ మీరు పేజ్ నెంబర్ 16 నుంచి 21 వరకు దానికి సంబంధించినటువంటి వివరాలు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఎయిమ్స్ బీబీ నగర్ మరియు ఎయిమ్స్ మంగళగిరి ఈ రెండే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ఎయిమ్స్ మరియు ఇన్స్టిట్యూట్స్ అనేవి ఈ నోటిఫికేషన్లో భాగంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు అక్కడ ఉన్నటువంటి పోస్టులకు ఏదైనా ఎలిజిబిలిటీ ఉండి అక్కడ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి ఏ రాష్ట్రాల వాళ్ళు ఎక్కడైనా సరే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. టోటల్గా 54 రకాల ఉద్యోగాలు అనేవి ఇందులో ఉన్నాయి. వేరియస్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఇందులో పాల్గొంటున్నాయి. మీరు మొత్తం లిస్ట్ అనేది మనకు నోటిఫికేషన్లో ఉంది. క్లియర్గా చూసుకొని ఎక్కడెక్కడ ఏమేమి జాబ్స్ ఉన్నాయని చూసుకొని అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 13/7/2026 లోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ అనేది 25th to 27th జూలై 2026 ఈ 4 రోజుల్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అని ఇచ్చారు. సో ఒకవేళ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయినా లేదా ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చినా కూడా నేను మీకు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.